మనమైతే వేద ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఇది నేమ్ వచ్చేసి వేద శ్రీత ఫార్మ్స్. అండ్ చూడండి, వీళ్ళు ఇక్కడ ఒక మినీ స్విమ్మింగ్ పూల్, సీసీ క్యామ్స్ అండ్ ఒక క్లబ్ హౌస్ కూడా ఉంది. అండ్ ప్లాట్స్ ఉన్నాయి. సో ఒకసారి వీళ్ళ ఫామ్ ల్యాండ్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, అండ్ టోటల్ ఎంత అనేది. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇలా చూసుకుంటే ఇక్కడ చూడండి, అక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లాగ్స్ ఏదైతే ఉందో అక్కడ నుండి స్టార్ట్ మనకి. ఓకే, లెట్స్ ఎక్స్ప్లోర్ చేసాము చూడండి. సో ఇక్కడైతే మనకి చాలా చెట్లే కనిపిస్తున్నాయి ఫామ్ ల్యాండ్ కాబట్టి. సో ఒక్కసారి ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్రూట్ ప్లాంట్స్ లేదంటే కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చూద్దాం ఒకసారి ఎన్ని టైప్స్లో ఉన్నాయి ఏంటి అనే మొత్తం డీటెయిల్స్ అని కనుక్కుందాము. ఓకే, మొత్తం ఈ ఫామ్ ల్యాండ్ వచ్చేసి మనకు మొత్తం 5.3 acres అంట. సో చూడండి, 5.3 acres అని చెప్పాను కదా. సో ఒక్కసారి టోటల్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. చూడండి, ఇక్కడ అసలు మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ పొల్యూషన్, ఏ నాయిస్ లేకుండా ఎంత పీస్ఫుల్గా ఉందో లొకేషన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లాట్స్ గురించి మాట్లాడాము కదా. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఈ ఫామ్ ల్యాండ్ డీటెయిల్స్. సో ఒకసారి క్లియర్గా చూద్దాము. సో మొత్తం చూసినట్టయితే ఇక్కడ 56 ప్లాట్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ లాస్ట్. చూడండి, సో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తారు ఎంత, ఏ ప్లాట్ ఎంత ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అనేది కూడా క్లియర్గా ఉంది మనకి. అయితే లొకేషన్ హైలైట్స్ కూడా ఉన్నాయి. జస్ట్ 1 kilometer Sagar Road in Yacharam City, very close to Hyderabad, between ORR and Triblar, HMDA and FCDA limits. 10 minutes drive to Mir Khanpet Future City Junction, 15 minutes drive to Ibrahimpatnam, many more educational institutions. 22 minutes drive to ORR Bangalore Junction, 25 minutes drive to Foxconn RR Collectorate TCS Adipatla, 35 minutes drive to airport, 40 minutes drive to LB Nagar, 1 hour drive to IT Gachibowli Kokapet. సో ఇక్కడ మనం చూస్తే ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా ఒకసారి చూద్దాము. గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ సైట్ విత్ ప్రీకాస్టింగ్ వాల్, ఆల్ 50 feet రోడ్స్, ఆల్ ఫ్రూట్ ప్లాంటేషన్, మినీ క్లబ్ హౌస్ విత్ గెస్ట్ రూమ్స్, మినీ స్విమ్మింగ్ పూల్ విత్ లాన్, సీసీ క్యామ్ అండ్ 24/7 సెక్యూరిటీ, బోర్ వాటర్ కనెక్షన్, డ్రిప్ ఇరిగేషన్, close to the nature, farmland suitable for container house or modern farmhouse on customer demand. సో ఇవి అండి, ఇక్కడ వీళ్ళు మనకి లొకేషన్ హైలైట్స్, ప్రాజెక్ట్ హైలైట్స్ పెట్టారు. సో ఇక్కడ కూడా చూద్దాము, ఇది రూట్ మ్యాప్ అంట. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మన సైట్ వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ ఇది యాచారం, ఇది ఆగపల్లి, ఇబ్రాహీంపట్నం, బొంగళూరు జంక్షన్, మీర్ ఖాన్పేట్, నందివనపర్తి, కందుకూర్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం వీళ్ళు ఏవైతే మెన్షన్ చేశారో ఎగ్జాక్ట్గా ఈ మ్యాప్లో అదే ఉన్నాయి. సో టోటల్గా ఇదండి ఈ మ్యాప్, మనకి వేద శ్రీత ఫార్మ్స్ టోటల్ మ్యాప్ అండ్ లొకేషన్ హైలైట్స్, ప్రాజెక్ట్ హైలైట్స్ అండ్ రూట్ మ్యాప్ డీటెయిల్స్ అనమాట. చూసారు కదండి, మనం ఇక్కడ ఇంతవరకు ప్రాజెక్ట్ హైలైట్స్, లొకేషన్ హైలైట్స్ చదివాము. సో ఇక్కడ చూడండి, ఒక మినీ స్విమ్మింగ్ పూల్ అన్నారు కదా, సో ఇది అన్నమాట. సో అక్కడ పిల్లలు కూడా ఉన్నారు, కొంతమంది ఆడుకొని వెళ్ళారు ఇంతసేపు. అండ్ అది మనకి మినీ క్లబ్ హౌస్. నేను అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది, ఇంటీరియర్ కూడా. ఒకసారి ఇక్కడ కొంతమంది పర్సన్స్ ఉన్నారు, ఒక పర్సన్ ఉన్నారు, ఒకసారి వెళ్ళి తను ఎవరు, లైక్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇంకా డెప్త్గా మనం కనుక్కుందాము. ఓకేనా. ఇవాళ యాక్చువల్లీ సండే అనమాట, మనం ఇది ఎక్స్ప్లోర్ చేసే రోజు. హాయ్ సార్. హాయ్, వెరీ
గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఇక్కడ ఏంటి వాళ్ళ సండే మొత్తం టెంట్ ఇవన్నీ వేసారు, ఏమైనా స్పెషల్ సార్? సో మన వేద ఇన్ఫ్రా గ్రూప్ వారు యాచారానికి అతి దగ్గరలో జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ఫామ్ ల్యాండ్ తీసుకురావడం జరిగింది. దట్ టు హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఇది టోటల్ ఒక 5.5 ఎకర్స్ వెంచర్ అండి, ఫామ్ ల్యాండ్. దీన్ని కస్టమర్లకి అతి తక్కువ ధరలో అందించడం జరుగుతుంది. జస్ట్ 6,999 ఫర్ స్క్వేర్ యార్డ్. ఓకే. సో దీంట్లో కస్టమర్కి అందుబాటులో ఉండే విధంగా ఒక మినీ క్లబ్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది, మినీ స్విమ్మింగ్ పూల్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో రోడ్స్ కూడా 30 ఫీట్స్ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 2 గుంటాస్. సో మనం దీన్ని ఫామ్ ల్యాండ్ అయినప్పటికీ దీన్ని గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసి నాలా కన్వెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి. సో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 2 గుంటాస్ అంటే 242 స్క్వేర్ యార్డ్స్. ఓకే. ఇక్కడ టోటల్ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్ ఈ ఫామ్ ల్యాండ్లో? దీంట్లో ఆల్మోస్ట్ మనకి ఒక 56 ప్లాట్స్ వరకు ఉన్నాయి. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని సేల్ అయ్యాయి సార్? రీసెంట్గా మనం లాంచ్ చేసుకొని 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్లో ఆల్మోస్ట్ మనకు ఒక 25 నుంచి 28 ప్లాట్స్ వరకు ఇప్పుడు సోల్డ్ అవుట్ అయ్యాయండి. ఓకే. సో ఏంటంటే హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ కాబట్టి తొందరగా ఇంకొక 15-20 డేస్లో క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఈ సెటప్ అంతా చేయడానికి రీజన్ ఏంటి సార్? సండే రోజు అంటే సాటర్డే సండే చాలామంది ఫ్రీగా ఉంటారు కాబట్టి, సో ఎవరైనా కూడా సండే విజిట్ చేద్దామనే కాన్సెప్ట్లో ఉంటారు కస్టమర్ చాలామంది. సో మనకి సండే రోజు కస్టమర్లు ఫ్రీగా ఉంటారు కాబట్టి వచ్చి సైట్ విజిట్ చేసుకోవడానికి ఇక్కడ అవైలబిలిటీగా మనం ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఏ కస్టమర్ వచ్చినా మీరు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, లైక్ వాళ్ళకి ఫ్యూచర్ ప్రాఫిట్స్ కానివ్వండి, ఏది వచ్చినా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇవాళ? మేడం డెఫినెట్లీ. ఓకే. ఏంటంటే మనం అతి ఫ్యూచర్ సిటీలో ఉన్నాము. రేపు రోజున ఫ్యూచర్ సిటీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిషన్ అయిపోయింది. 330 ఫీట్ రోడ్ కానీ, లేకపోతే ఇంకా యాచారం నుంచి వెళ్ళి మనకి కందుకూరు వరకు 200 ఫీట్ రోడ్ కానీ. సో ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్స్ కూడా చాలా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం పెట్టిన ప్రైస్ వితిన్ 3 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ వచ్చే విధంగా ఉంది సైట్ కూడా. ఓకే. మంచి బ్యూటిఫుల్ లొకేషన్. సో ఇది ఫామ్ ల్యాండ్ అన్నారు కాబట్టి ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ కానీ అలా ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఫామ్ ల్యాండ్లో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 17 టైప్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక 2 గుంటాస్ తీసుకున్నాడు అనుకోండి, దాంట్లో ఒక 10 to 17 టైప్ ఆఫ్ ప్లాంట్స్ నాటి ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి. ఓకే. సో విత్ ప్లాంటేషన్ తోటి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ఓకే. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏమేమి ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్ ఈ ఫామ్ ల్యాండ్లో? సో ఇప్పుడు మ్యాంగో ట్రీస్ కానీ, కొబ్బరి చెట్లు కానీ, సపోటా చెట్లు కానీ, సో జామ చెట్లు కానీ, ఓకే, వాటితో పాటు పూల మొక్కలు కూడా నాటి ఇవ్వడం జరుగుతుంది కస్టమర్. ఓకే. సో అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దగ్గరికి అయితే వచ్చేసాము. సో వాళ్ళు చెప్పారు కదా సండే అని ఇట్లా కస్టమర్స్ వస్తారని. సో ఇక్కడ చూడండి ఫుడ్ ఇవి కూడా చేస్తున్నారు. సో ఒకసారి అవుట్లుక్ అయితే వచ్చేసి ఇలా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఓకే. సో టోటల్ అవుట్లుక్ ఇలా ఉంది. సో ఇంటీరియర్గా ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేద్దాం, మనం చూద్దాము. సో మనకి ఇక్కడ బాల్కనీ వచ్చేసి ఇలా ఉంది, ఇంత లెంత్లో. చూసా ఇక్కడ ఒక ఫ్రంట్ డోర్ ఉంది అండ్ ఇక్కడ ఒక సైడ్ డోర్ కూడా ఉంది. సో మొత్తం 2 డోర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇందులో వచ్చేసి మనకి 2 రూమ్స్ అనేవి ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ కిచెన్ అండ్ ఇక్కడ వాటర్ కూడా వస్తాయి, ఇందులో గ్యాస్ అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉంది. సో ఒక రూమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో టోటల్గా ఇలా ఉంటుంది అన్నమాట రూము. ఒక 1 బెడ్ ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఒక అల్మారా మనకి.
ఈ సెకండ్ రూమ్. సో ఆ రూమ్ ఈ రూమ్ ఇలా సేమ్గానే ఉంటాయి. సో 1 బెడ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ మనకి వెంటిలేషన్ కూడా విండోస్ ఉన్నాయి మంచిగా. సో టోటల్గా ఇదండి ఇక్కడ మనకి ఇది ఫామ్ హౌస్లో ఉన్న ఫెసిలిటీస్ అయితే ఏంటండి. ఆల్రెడీ చెప్పాము కదా ఇట్లా వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని. సో ఆల్రెడీ ఇక్కడ పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా అన్నమాట మనకి టోటల్గా వచ్చేసి. సో ఇక్కడున్న కస్టమర్స్కి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొంతమందికి. కొన్నాం కదా 30 ఫీట్ రోడ్ అని. సో ఇది ఫస్ట్ది అనమాట మనకి, మెయిన్ ఫస్ట్ 30 ఫీట్ రోడ్ ఏదైతే మీకు స్ట్రైట్గా కనిపిస్తుందో అది. ఇది మనకి 30 ఫీట్ రోడ్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్ నుండి. ఇది 30 ఫీట్ రోడ్ అండ్ ఇది కూడా మనకు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అనమాట మొత్తం. అండ్ అక్కడొకటి అండ్ అట్ లాస్ట్ మొత్తం 30 ఫీట్ రోడ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి. ఇదొకటి అక్కడ. సో టోటల్గా ఇటు సైడ్ మనకి చెప్పాం కదా 5.3 acres అని. టోటల్గా ఈ 5.3 acresలో మొత్తం 56 ప్లాట్స్ అనేవి ఉన్నాయి మనకి. 56 ప్లాట్స్ అనేవి ఉన్నాయి. సో ఆల్రెడీ ఇక్కడ 26-25 ప్లాట్స్ అనేవి సేల్ అయిపోయాయి అని చెప్పారు కదా. సో మీరు చూసినట్టయితే కస్టమర్స్ కూడా ఇవాళ సండే కాబట్టి సైట్ విజిటింగ్కి వస్తున్నారు చాలామంది. సో చూసాం కదా, ఇది ఇంకొకటి అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ నుండి ఉంది సెకండ్ది. సో అటు కార్నర్లో ఒకటి ఉంది. సో ఇక్కడ వచ్చేసి చూడండి రోజ్ ఫ్లవర్స్ కూడా మనకి. ఇది ఇక్కడ మెయిన్ ఇంత ప్లాంటేషన్ రావడానికి రీజన్ ఏంటంటే ఇది మనకి రెడ్ సాయిల్ అనమాట. టోటల్గా రెడ్ సాయిల్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే ఫ్లవర్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి చాలా బాగా మనకి గ్రోత్ వస్తున్నాయి. అండ్ చూడండి ఇక్కడ కూడా సో ఇది టోటల్గా అనమాట వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అనమాట. ఇలా ఎక్కడొకటి అక్కడ ఉన్నాయి చూద్దాము. సో ఇటు కార్నర్ అనమాట ఇది చూడండి. సో ఇక్కడైతే మనకు కొబ్బరి చెట్లు, మామిడికాయ చెట్లు, గోరింటాకు చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా చూద్దాం ఏమున్నాయో. తాయి అంటారు కదా, ఆ చెట్లు కూడా ఉన్నాయి చూడండి. సపోటా చెట్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయి. చూస్తే ఆల్రెడీ వీటికి ఇప్పుడు సీజన్ కదా మనకి. సో ఆల్రెడీ వీటికి స్టార్ట్ అయ్యాయి కూడా మ్యాంగోస్. ఉసిరికాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ మనకి. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా ఇక్కడ మనకి. ఇక్కడ ఉసిరికాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి. మందార చెట్టు ఉంది మనకి. రోజ్ ఫ్లవర్, ఎల్లో రోజ్ ప్లాంట్ కూడా ఉంది చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఇంకొక మందార పువ్వు. ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడైతే మనకి వైట్ రోజ్ అయితే ఇంకా చాలా బాగుంది. సో వీళ్ళు అన్నట్టే మనకి ఇక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి.
చాలా బాగుంది లోపలికి. మనం ఇది ఒక చెప్పారు కదా మనకు ప్లాట్ సైజెస్ వచ్చేసి 242, 363 ఇలా ఇంకా సైజెస్ ఉన్నాయి. మొత్తం వచ్చేసి 5.3 అలా ఉంటుందన్నారు. సో ఇది అన్నమాట టోటల్ మనకి ప్లాట్ అనేది ఇలా ఉంది. చెట్టు కూడా ఉందండి. ఇక్కడ కింద చూస్తే మనకి కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే వేద ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో మనకేంటంటే ఈ ఫామ్ ల్యాండ్ ఎందుకు తీసుకోవాలి అనే క్వశ్చన్ మీ అందరికీ ఉంటుంది. సో ఆ క్వశ్చన్కి నా నుండి ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేశాను కాబట్టి నేను చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం ఉన్న సిటీలో ఆ నాయిస్కి, ఆ పొల్యూషన్కి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అరే అట్లీస్ట్ వీక్లో కాకపోయినా మంత్లో అట్లీస్ట్ ఒక 1 సండే అయినా, అట్లీస్ట్ ఒక్క రోజు అయినా మనం ఇట్లా మంచిగా పీస్ఫుల్ లైఫ్ అనేది ఉండాలి అని. సో అలా ఉన్న వారికి ఏంటంటే మనకి ఇక్కడ క్లబ్ హౌస్ కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లం, వచ్చి మంచిగా ఒకరోజు మీరు ఉండి వెళ్ళొచ్చు, మీ ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. సో నా నుండి ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ విజిట్ చేశాను కాబట్టి నాకు చాలా బాగా అర్థమైంది. సో టోటల్గా ఏంటి, ఎన్ని ప్లాట్స్ ఉంటాయి, టోటల్ ఎకర్స్ ఎన్ని, సో ఒక్కొక్క ప్లాట్ ఎంత అని చాలా క్లియర్గా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో చూద్దాము, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి అలా ఉంటే మీరు తీసుకోవాలి అని కాదు, ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు 699కే వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పారు కదా. సో ఇంత తక్కువలో మనకి ఇంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే చాలా తక్కువ. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. బికాజ్ దీనికి మ్యూజిక్ యాడ్ చేయడం రీజన్ ఏంటంటే, మీకు లైవ్లో ఒక 1 డే ఎలా ఉంటుంది, లైక్ హాఫ్ డే అసలు ఇక్కడ ఎలా ఉంటుంది, ఆ సౌండింగ్స్ కానీ ఆ చెట్ల గాలి అన్నీ మీకు క్లియర్గా ఉండాలి అనే థాట్తోని మేము మ్యూజిక్స్ యాడ్ చేయడం మెయిన్ రీజన్ అదే. మనకి చూసారు కదా ఇప్పుడు మీకు పైన వెదర్ అంత ఎలా ఉందో, చాలా క్లియర్గా చాలా బాగుంది. సో రండి, వీకెండ్స్లో అట్లీస్ట్ మంత్ ఆర్ 2 మంత్స్కి ఒకసారైనా మీ ఫ్యామిలీతో మంచిగా వెకేషన్ లాగా ప్లాట్ తీసుకొని మంచి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో ఇక్కడ. సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇలాంటి ఒక స్లో లైఫ్ అనేది అందరికీ ఉండాలి. మంత్లో ఒక్కసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయాలి మంచిగా హ్యాపీగా. సో ఈ వేద ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా ప్లాట్ బుక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.